అంశాల గురించి క్లియర్ గా చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు ఆర్థిక నిపుణులు చంద్రమూర్తి గారు. నమస్కారం చంద్రమూర్తి సార్. నమస్తే అండి సార్. ప్రస్తుతం మార్కెట్ చూస్తే ఒక రోజు భారీగా పడిపోతుంది, మరుసటి రోజేమో మళ్ళీ రికవరీ అవుతుంది. అసలు ఈ జిగ్జాగ్ ట్రెండ్ ను, ఈ తీవ్ర అయోమయ పరిస్థితిని సగటు మదుపరులు ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్? ఇది లాస్ట్ 3 నెలల నుంచి కూడా ఇలా జరుగుతుందండి. ఒక రోజు పెరిగింది, మార్కెట్స్ బాగున్నాయి అనుకున్నాం కానీ ఇంకొక రోజు వచ్చి మార్కెట్స్ విపరీతంగా ఫాల్ అవుతున్నాయి. ఇదేంటంటే అంతర్జాతీయంగా ఒత్తిడి, అనేక రకాలుగా ఒత్తిడి ఉండటం వల్ల ఇలా జరుగుతున్నాయి. అలాగే స్టాక్స్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టాక్స్ చాలా పెరుగుతున్నాయి, అలాగే చాలా తగ్గిపోతున్నాయి. ఇవాళ చూసుకుంటే ఐషర్ మోటార్ 5% డౌన్ అయిపోయింది. అలాగే నిన్న పర్సిస్టెన్స్ వచ్చి 10% డౌన్ అయిపోయింది. అలా కంప్లీట్ గా ఒక జిగ్జాగ్, ఒక ఆర్డర్ లెస్ గా ఉన్నాయి. సో మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ అంతా ఒక రకంగా గందరగోళంగా ఉంది. ఎక్కువగా ఫ్యూచర్స్ ఆప్షన్స్ చేసే వాళ్ళందరూ విపరీతంగా నష్టపోతున్నారు. సో ఓన్లీ ఈక్విటీ చేసుకొని స్టాండర్డ్ గా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మాత్రమే కొంచెం అమౌంట్స్ కనబడుతున్నాయి. మిగతా ఎక్కువగా హెవీగా చేసే వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారు. సో మార్కెట్స్ అంతా కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది. అంటే బ్రాడ్ గా చూసుకుంటే ఇది 23,200 నుంచి 24,200 మధ్యలో 1000 పాయింట్స్ మధ్యలోనే మూవ్ అవుతుంది. లాస్ట్ 3 months నుంచి కూడా కంప్లీట్ గా అంతా అన్సర్టనిటీ ప్రివైల్ అవుతుంది. రోజుకో రకంగా మార్కెట్స్ ఒడిదుడుకులు లోన్ అవుతున్నాయి. అలాగే సెన్సెక్స్ చూసుకున్న 76,500 ఇవాళ ఉంది. సో లాస్ట్ 3 months నుంచి 73 నుంచి 77 మధ్యలో ఉంది. సో మనకి ఇప్పుడు జనవరి నుంచి చూసుకుంటే మార్కెట్స్ అన్ని 6 months కూడా ఎక్కడ కూడా మార్కెట్స్, మనకి ఇండియన్ మార్కెట్స్ ఎక్కడ కూడా పాజిటివ్ సిగ్నల్స్ రావట్లేదు. సో అంతా కూడా అంతా అయోమయ గందరగోళంగా ఉంది పరిస్థితి అంతా. సార్, అయితే మరి ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ఈ గ్లోబల్ క్రైసిస్ మన దేశీయ స్టాక్ మార్కెట్లను, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంట సార్? సో క్రూడ్ ఆయిల్ ఒకటే మొత్తం ఇండియా మొత్తాన్ని ప్రభావితం చేసిందండి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఇండియా వచ్చి 5th లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం మార్కెట్ లో గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ సప్లై కావాలి మనకి. సో డైలీగా మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ మనకి ఇక్కడ తయారు చేసుకోలేం కాబట్టి క్రూడ్ ఆయిల్ అంతా కూడా మన ఇంపోర్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి దీనివల్ల మనం అధికంగా నష్టపోతున్నాం. క్రూడ్ ఆయిల్ అంతకు ముందు బ్యారెల్ వచ్చి $60 ఉండేది, అది డబుల్ అయిపోయి 120 దాకా వెళ్ళింది. అలాగే సప్లై కూడా డిస్రప్షన్ రావటం మార్కెట్స్ మీద చాలా ఇంపాక్ట్ అయింది. సో దాని నుంచే మనం లాస్ట్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా ఇబ్బంది పడ్డాం. ఈ హార్మోజ్ జలసంధి ఆపేయటం కూడా చాలా పెద్ద నష్టం, తీవ్ర నష్టం జరిగింది ఇండియాకి. సో నౌకలన్నీ కూడా, షిప్లన్నీ కూడా ఆగిపోవడంతో అక్కడెక్కడ కూడా క్రూడ్ ఆయిల్ లేకపోవడంలో చాలా ఇబ్బంది పడ్డాం. సో దీనికి ఈ యొక్క ఇరాన్ యుఎస్ కొద్దిగా వాళ్ళు శాంతి ఒప్పందం చేసుకోవటం వల్ల చాలా కంట్రీస్ కి బెనిఫిట్ అయింది. సో ఇది ఇలా కంటిన్యూ అయితే కొంచెం రిలీఫ్ అవుతాం, లేదంటే చాలా దెబ్బతింటాం మనం. సో ఎకానమీ మొత్తం కూడా చాలా ఇదిగా అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది. మనకి ఎల్పిజి గ్యాస్ ఆపటం వల్ల చాలా పెరిగినాయి. మన యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగి దాదాపు మామూలుగా నిత్యావసర సరుకులు అన్ని పెరిగిపోయినాయి. ఇడ్లీ చూసుకుంటే 40 రూపాయలు ఉండేది 60 రూపాయలకి వెళ్ళిపోయింది. ఆ హోటల్ ఇండస్ట్రీ విపరీతంగా స్లంప్ లోకి వెళ్ళింది. సో దానివల్ల మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయినాయి. లాస్ట్ 3 months కూడా చాలా మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సేల్స్ అన్ని కూడా బాగా తగ్గిపోయాయి. అలాగే జాబ్ ఇండస్ట్రీ మీద కూడా ఎఫెక్ట్ అయిపోయింది. సో దీనికి తోడు ఐటీ జాబ్స్ అన్ని కూడా మేజర్ థ్రెట్ ఫేస్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రావటం వల్ల, ఏఐ టెక్నాలజీ డెవలప్ అవటం వల్ల, ఇప్పుడు మొత్తం మార్పులన్నీ జరగటం వల్ల ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడైతే ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారో ఆటోమేటిక్ గా ఆ ఇంపాక్ట్ అన్ని రంగాల్లోనూ పడటం వల్ల మళ్ళీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా మొత్తం కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడిప్పుడే కొంచెం ఆయిల్ నార్మల్ అవటం వల్ల కొంచెం మళ్ళీ గాడిలో పడే అవకాశం కనపడుతుంది. అయితే పుణ్యం మీద కారం చల్లినట్టు రోజు రోజుకి వీళ్ళు ఇరాన్ అమెరికా ఇంకా గొడవలు చేసుకోవటం, మళ్ళీ యుద్ధాలు చేసుకోవటం, మళ్ళీ పీస్ టాక్స్ అంటాం, వీటన్నిటి వల్ల ఒక రకమైన గందరగోళం అనేది మార్కెట్ లో క్రియేట్ అవుతుంది.
సో అది ఎంతవరకు నార్మల్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. సో బట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఏంటంటే మొన్న లాస్ట్ 3 months మీద ఇది కొంచెం బెటర్ అని చెప్పచ్చు ప్రెసెంట్. అంతేగాని ఇంకా మార్కెట్ మొత్తం ఇండియా మొత్తం పీస్ అయిపోయింది, వరల్డ్ మొత్తం పీస్ అయిపోయిందని చెప్పడానికి లేకుండా అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది మనకి. ఓకే సార్, అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. అక్కడ వడ్డీ రేట్ల పెంపు లేదా కఠిన ఆంక్షల వల్ల మన భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందంటారా? ఆల్రెడీ తరలిపోతున్నాయండి. యాక్చువల్ గా మనకి $800 billion ఫారెన్ రిజర్వ్స్ ఉండేది, ఇప్పుడు దాదాపు $200 billion వచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి కూడా FIIs పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. సో వీటన్నిటి ఎఫెక్ట్ కూడా మనకి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఎఫెక్ట్ వల్ల ఇది జరుగుతుంది. అయితే మేజర్ గా ఏంటంటే ఈ రూపీ అదే డాలర్ స్ట్రాంగ్ అవటం వల్ల ఇక్కడ ఎమర్జింగ్ మార్కెట్స్ లో మనీ అంతా కూడా వేరే అమెరికాకే వెళ్ళిపోతుంది. దానివల్ల ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఫండ్స్ లేకపోవటం వల్ల మార్కెట్స్ అన్ని కూడా కొలాప్స్ అవుతున్నాయి. సో మేజర్ గా ఎమర్జింగ్ మార్కెట్స్ అన్ని, అందులో భారత్ మేజర్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. FIIs లేకపోవటం వల్ల వాల్యూమ్స్ రావట్లేదు, గ్రోత్ రావట్లేదు, మూవ్మెంట్ రావట్లేదు. సో FIIs ని DIS కొంతవరకు కాంపెన్సేట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ కాంపెన్సేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ రోల్ సిగ్నిఫికెంట్ అనమాట. సో FIIs ఎప్పుడైతే బయటకి వెళ్ళిపోతున్నారో మార్కెట్ లో ఒక రకమైన డౌన్ ట్రెండ్ అయితే అంటే లేదా రేంజ్ గానీ వస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం కొంచెం జోష్ ఉంటుంది. మార్కెట్ కొత్త హైట్కి వెళ్ళాలంటే FIIs కూడా రావాలి. సో ఒక్క సెక్టర్ ని మార్కెట్ అట్రాక్ట్ చేసి మిగతా అందరినీ కూడా దూరం చేసుకుంటే మార్కెట్ లో గ్రోత్ ఉండదు. మనది ఆల్రెడీ ఇప్పుడు 4.5 trillion ఎకానమీ, నెక్స్ట్ 2030కి మనకి 10 trillion ఎకానమీ రావాలంటే అన్ని ఎమర్జింగ్ అన్ని కంట్రీస్ కూడా ఇండియాలో పెట్టుబడులు పెడితేనే జరుగుతుంది. కాబట్టి ఇండియా అందరితో కూడా స్నేహపూర్వకంగా ఉండి ట్రేడ్ ఫ్రీగా చేయగలిగి అన్ని కంట్రీస్ నుంచి కూడా ప్రొడక్ట్స్ ఇక్కడికి రావటం, అలాగే ఇండియన్ ప్రొడక్ట్స్ అవుట్ సైడ్ కి వెళ్ళటం, ఈ రెండు చేయటం జరిగితేనే మనకి FDI రిజర్వ్స్ వస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే మనం యూరోపియన్ యూనియన్ తో డీల్ చేసుకున్నాం, అమెరికాతో డీల్ ఆల్రెడీ అయిపోయింది. అవి ఎఫెక్ట్ రావడానికి ఒక 3 months 4 months పడుతుంది. సో ఈ లోపు ఏంటంటే మనం ఈ FIIs ఏదైతే జరుగుతుందో అప్పుడు మనకి వాళ్ళ యొక్క సపోర్ట్ వస్తేనే మనకి ముందుకు వెళ్తాం. సో ఇది జరుగుతున్న పరిస్థితి. సో అప్పటిదాకా మార్కెట్ కొంచెం స్టేబుల్ గా ఇలాగే తటస్థంగా నడుస్తుంది. ఓకే సార్, అయితే సాధారణంగా మార్కెట్లు పడిపోతే బంగారం ధరలు పెరుగుతాయంటారు, కానీ ఇప్పుడు పసిడి ధరలు కూడా ఆకాశాన్ని తాకి మళ్ళీ ఒక్కసారిగా కిందకు దిగి వస్తున్నాయి. అంటే బంగారం మార్కెట్ లో ఈ తరహా హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలు ఏంటంటారు సార్? ఇది ఒక నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అండి. బంగారం యాక్చువల్ గా అయితే మార్కెట్ లో ఒడిదొడుకులు వచ్చినప్పుడు గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతాయి. అయితే ఇక్కడ ఏమైందంటే గోల్డ్ రేట్ తగ్గడం జరుగుతుంది. సో గోల్డ్ తగ్గడం అనేది ఇప్పుడు ఇవాళ ఫస్ట్ టైం $4,000 బ్రేక్ అయింది. సో ఇంటర్నేషనల్ గా మార్కెట్స్ ఏంటంటే $4,000 కూడా బ్రేక్ అవడం అనేది ఇది ఒక పెద్ద పరిణామం. సో ఇది డౌన్ ట్రెండ్ అనేది ఇక కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా అనటానికి సంకేతాలు ఇస్తున్నాయి. సో మార్కెట్స్ ఇప్పుడు గోల్డ్ వచ్చి ఇప్పుడు 3,990 ఉంది. సో $4,000 బ్రేక్ అయింది. సో ఇది ఇంకా బ్రేక్ డౌన్ అయితే ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే సిల్వర్ కూడా చూసుకుంటే సిల్వర్ ప్రెసెంట్ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే సిల్వర్ $57 దగ్గర ఉంది. అది ఒకప్పుడు $100 వెళ్ళింది. అలాగే గోల్డ్ వచ్చి 4,000 నుంచి $5,200 దాకా వెళ్ళింది. సో అక్కడి నుంచి బేరిష్ మార్కెట్ కి అయితే ప్రెసెంట్ గోల్డ్ వచ్చిందని అంటున్నారు. సో ఇదైతే ఇప్పుడు ఇది $4,000 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా $200 కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా లాస్ట్ టైం వచ్చినట్టు 130 ఆ రేంజ్ కి 24 క్యారెట్ కూడా రావచ్చు. ఇంకో 10,000 దాకా డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ప్రెసెంట్ ఈ $4,000 నిలబడితే ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి మనకి. సో ఓవరాల్ గా ఏంటంటే మనకి గోల్డ్ ఎందుకు డౌన్ అవుతుంది అని చూస్తుంటే అక్కడ అమెరికాలో డాలర్స్ పెరగడం వల్ల దాని వాల్యూ పెరగడం వల్ల ఎక్కువ మంది సేఫ్ హేవెన్ ఇప్పుడు గోల్డ్ కాకుండా డాలర్ కి మొగ్గు చూపుతున్నారు. సో డాలర్ వైపు
మార్కెట్స్ అన్ని డాలర్ వైపు వెళ్తున్నాయి. కాబట్టి ఇది కూడా కొంత మొన్న దాకా ఏంటంటే గోల్డ్ బాగా హైలో వెళ్ళింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది బాగా. ఎందుకంటే రష్యన్ కంట్రీ, రష్యా కానీ చైనా కానీ పెద్ద ఎత్తున గోల్డ్ కొన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ హై రేట్ లో కొంత ఎగ్జిట్ అయ్యి లిక్విడిటీ అయితే చేస్తున్నారు అనేది కన్ఫర్మ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే గోల్డ్ రేట్లు ఇంకా ఇదే డౌన్ ట్రెండ్ లోనే కనపడుతుంటాయి. సో అయితే ఇది టెంపరీయే కానీ పర్మనెంట్ గా ఈ రేట్లలో నిలబడతాయి అనేది కష్టమే. ఎందుకంటే డౌన్ సైడ్ నుంచి మళ్ళీ మార్కెట్స్ పైకి వెళ్తూ ఉంటాయి, చూసుకోవచ్చు. సార్ ఒకవేళ తగ్గితే కూడా ఎన్ని నెలలు తగ్గచ్చు అంటారు? ఒకవేళ మొన్నటి వరకు పెరిగితే కూడా చాలా సంవత్సరాల వరకు తగ్గదు ఇంకా ఇంతే అని చెప్పేసి అన్నారు. సో ఒకవేళ ఇప్పుడు గోల్డ్ కావచ్చు, వెండి కావచ్చు తగ్గితే ఎన్ని నెలలు కొనసాగచ్చు సార్? ఒకవేళ అదే రేటు లేకపోతే ఇంకా తగ్గచ్చా, లేకపోతే ఇంకా పెరుగుతుందంటారా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రేంజ్ లో లాస్ట్ 2 months నుంచి చూసుకుంటే మనం 4,000 నుంచి $4,500 మధ్యలో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంకొక $500 డౌన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ స్లోగా ఉన్నాయి. తగ్గితే అంటే విపరీతమైన ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ స్లోగా డౌన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 3,800 లాస్ట్ ఇప్పుడు నెక్స్ట్ 2-3 months కూడా ఇదే రేంజ్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గోల్డ్ కి ఇండియాలో కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ చూసుకుంటే వీళ్ళు ఎక్కువ రేట్లు మన ఇండియన్స్ బై చేస్తారు. సిల్వర్ అయితే 3 lakhs దగ్గర బాగా బయింగ్ జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా స్టక్ అయిపోయి ఉన్నారు. సో కొత్త పర్సన్స్ మార్కెట్ లో ఎంటర్ అయితేనే వాల్యూమ్స్ పెరుగుతాయి. సో కొత్త పర్సన్స్ ఏంటంటే భయపడుతున్నారు మార్కెట్ లో ఇంకెంత రేట్ పెరుగుతుందో తగ్గుతుందో అని. సో దాంతో వాల్యూమ్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి. ఎప్పుడైతే వాల్యూమ్స్ తగ్గుతున్నాయో ఆటోమేటిక్ గా పెద్ద మూవ్మెంట్ ఉండదు. సో స్లోగా డల్ గా ఉంటుంది మూవ్మెంట్. కాబట్టి ఇది మళ్ళీ పుంజుకోవాలి అంటే మార్కెట్ లో మనీ రావాలి అంటే మళ్ళీ జోష్ రావాలి, మార్కెట్ లో న్యూసెస్ రావాలి. సో సిల్వర్ కానీ గోల్డ్ కానీ మంచి ఇది రావాలంటే ఒక 2 months 3 months పడుతుంది అనమాట. మళ్ళీ లాస్ట్ టైం ఇదే జూన్ లో ర్యాలీ వచ్చింది, అలాగే మళ్ళీ 3 months అలా తీసుకుంటే అక్టోబర్ నవంబర్ లో మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈ లోపు కొంత రేంజ్ లో ఉండే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సార్ అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో తీసుకునే కఠిన నిర్ణయాలు మన స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడానికి కారణాలు ఏంటంటారు సార్? కారణాలు మేజర్ గా ఏంటంటే మన యొక్క కంపెనీస్ అన్ని కూడా యావరేజ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. 10%, 15% గ్రోత్ ఇస్తున్నాయి. చాలా కంపెనీలు అయితే యావరేజ్ గ్రోత్ 5% to అలా 10% మధ్యలోనే ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో కంపెనీస్ ఇన్వెస్టర్స్ కెపాసిటీ కావాల్సింది ఏంటంటే కంపెనీస్ గ్రో అవటం, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ గ్రో అవటం. అది ఇప్పుడు ప్రెసెంట్ ఈ క్వార్టర్స్ లాస్ట్ ఎక్కడ కూడా ఈ గ్రోత్ లేదు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఫారిన్ ఇన్వెస్టర్స్ మొగ్గు చూపట్లేదు. రెండోది ఏంటంటే దీనికి అదనంగా అక్కడ డాలర్ లో వడ్డీ రేటు తగ్గించడం అనటం వల్ల మీకు ఏంటంటే అక్కడ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. మూడోది మొన్నటిదాకా క్రూడ్ ఆయిల్ మీద విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ నుంచి షిఫ్ట్ చేయడానికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డాలర్ మీద తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాల్యుయేషన్స్ తగ్గినప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. సో ఇప్పుడు ఇలాగే మార్కెట్స్ ఉంటే కనుక అండర్ వాల్యుయేషన్ అయినప్పుడు మళ్ళీ రూపీ అయితే 97, 98 వచ్చి ఇక్కడ ఇండియన్ మార్కెట్స్ బాగా లో అయినప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ఒక సైకిల్ అండి. వాల్యుయేషన్స్ అండర్ వాల్యుయేషన్స్ అవుతుంటాయి. మన 2024లో బుల్ మార్కెట్ వచ్చింది, దాని నుంచి ఎక్కువ వాల్యుయేషన్ అయిపోయాక ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక 2 years 2022లో మళ్ళీ వాల్యుయేషన్స్ తగ్గి అట్రాక్టివ్ గా అవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ కూడా మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ఎంటర్ అవుతుంటారు. కాబట్టి ఇదేంటంటే ఒక బేర్ మార్కెట్, బుల్ మార్కెట్ అలా ఒక సైకిల్ లాగా వస్తూ ఉంటుంది మార్కెట్స్. సో ఆ సైకిల్లో మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే బేర్ సైకిల్ లో ఉన్నాం. ఇంకొక 3 months 4 months ఆ రేంజ్ లో అయ్యాక మార్కెట్స్ డౌన్ అయి స్టెబిలైజ్ అయ్యాక మళ్ళీ బుల్ మార్కెట్ వస్తుంది. మనం ఏం చేయాలంటే కొంచెం వెయిట్ చేయటమే. రీజన్స్ చూసుకుంటే ఇవే రీజన్స్ అనమాట. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ తగ్గటం, అలాగే డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరగటం, క్రూడ్ ఆయిల్ ఇప్పుడు నార్మల్ గా తగ్గటం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఇండియాలో గ్రోత్ కనపడుతుంది. కంపెనీస్ అన్ని కూడా గ్రోత్ ఇస్తాయి. ఎప్పుడైతే కంపెనీస్ గ్రోత్ ఇస్తాయో ఎఫ్ఐఎస్ అట్రాక్ట్ అవుతారు. ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతారో ఆటోమేటిక్ గా మార్కెట్స్ పెరుగుతాయి. ఈ సైకిల్ లో మనం ఏంటంటే
వెయిట్ చేయాల్సిన టైం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడున్న బేర్ మార్కెట్ లో ఏం చేయాలి, మనం క్వాలిటీ స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ గా చూసుకొని మంచి స్టాక్స్ క్వాలిటీగా ఎక్కడ ఉన్నాయంటో చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సరే, అయితే మార్కెట్ జిగ్జాక్ లో ఉన్న ఈ సమయంలో సిప్ ద్వారా పెట్టుబడులు కొనసాగించడం మంచిదే అంటారా, లేక ఇన్వెస్టర్లు కొంతకాలం వెయిట్ చేస్తే మంచిదంటారా? చాలా మంది ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే మార్కెట్స్ బాగా డౌన్ అయిపోతాయాక కొందాం అనుకుంటారు, కానీ మార్కెట్ ని టైమింగ్ చేయలేమండి. టైమింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మార్కెట్ లో వెయిట్ చేసి బాగా తగ్గాక కొంటాననే కన్నా కొంత అమౌంట్ క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఫండమెంటల్ గా క్వాలిటీగా ఉన్న స్టాక్స్ వాటి యొక్క వాల్యుయేషన్ పెరుగుతున్నాయి. సో ఏవైతే పర్ఫార్మెన్స్ లేవో అవి మాత్రమే తగ్గుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటే దీనికి సజెషన్ ఏం చేస్తున్నాం అంటే, మీ దగ్గర క్యాష్ ఉంది అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఆప్షన్ అనమాట. ఊరికి అలా ఐడియల్ గా పెట్టుకునే కన్నా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి దాన్ని లాంగ్ టర్మ్ లో చూడాలన్నమాట. స్టాక్ మార్కెట్ అయితే షార్ట్ టర్మ్ లో కాకుండా లాంగ్ టర్మ్ లో చూస్తే మీకు మంచి పాజిటివ్ గా కనపడుతుంటుంది. సో మనం ఒక 3 years ఆర్జన్ లో చూసుకుంటే మనకి మంచి గ్రోత్ కనపడుతుంది. అదే 1 year 1 month 2 months అంటే కొంచెం మార్కెట్ మీకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో బాగుంటుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్టర్స్ చూసుకుంటే మంచి గ్రోత్ ఉందండి. ఇండియన్ మార్కెట్ మంచి వాల్యుయేషన్ అవుతుంది. సో కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్, మరి షేర్స్ లో చూసుకుంటే ఈ అస్థిరత వల్ల ఐటీ, బ్యాంకింగ్ లేదా ఫార్మా వంటి ఏ రంగాల షేర్లు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందంటారు? ఏ రంగాలు తట్టుకొని నిలబడగలవంటారు సార్? ఇక్కడ ఏంటంటే మేజర్ గా జరుగుతుంది ఏంటంటే ఈ ఐటీ రంగం బాగా డౌన్ అవుతుందండి. ఐటీ షేర్స్ బాగా డౌన్ అవుతున్నాయి. అలాగే ఫార్మా షేర్స్ పెరుగుతున్నాయి. అలాగే ఈ ఆటోమొబైల్ షేర్స్ కూడా ఇప్పుడు ఇవాళ డౌన్ అయినాయి, కానీ ఓవరాల్ గా రేంజ్ అయితే బాగా అప్ ట్రెండ్ అయితే కనపడుతుంది. ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టర్ బాగుంది, సిమెంట్, టెక్స్టైల్, ఏవియేషన్ బాగుంది. అలాగే డిఫెన్స్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అలాగే ఎఫ్ఎంసీజీ అంటే బ్రిటానియా కానీ, హిందుస్థాన్ యూనిలివర్, డాబర్ కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి. డిఫెన్స్ స్టాక్స్ లో చూస్తే బీడిఎల్, బిఈఎల్, ఆ తర్వాత ఈ ఇది డిఫెన్స్ స్టాక్స్ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి. అలాగే ఫార్మా స్టాక్స్ చూస్తే ఫార్మాలో ఏంటంటే రెడ్డీస్, డాక్టర్ రెడ్డీస్ కానీ, అరవింద ఫార్మా, అలాగే అపోలో హాస్పిటల్, దిల్లీస్ ల్యాబ్, టొరెంట్ ఫార్మా ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. తర్వాత బ్యాంకింగ్ అయితే బాగా బ్యాక్ బోన్ ఉంది. బ్యాంకింగ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు మంచి దాదాపు 1000 నుంచి 800కి వచ్చింది. ఇది కంప్లీట్ గా అప్ ట్రెండ్ లో ఉంది. ఇది బాగా నెక్స్ట్ గ్రో కనపడుతుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ గ్రోత్ లో ఉంది. యాక్సిస్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. ఆ తర్వాత ఏయూ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్, తర్వాత బజాజ్ ఫైనాన్స్ సెక్టర్ కూడా చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, శ్రీరామ్ ఫైనాన్స్, చోళా ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఇవన్నీ బాగున్నాయి. తర్వాత మనం ఈ ఆటోమొబైల్ లో చూసుకుంటే ఐషర్ మోటార్ వల్ల కొంచెం బాగా తగ్గిన మంచి లో లెవెల్లో ఎంట్రీకి మంచి సపోర్ట్ ఇస్తుంది. ఎంఎండ్ఎం, బజాజ్ ఆటో, హుండాయ్, టాటా మోటార్, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్, అలాగే హీరో మోటార్, టీవీఎస్ మోటార్, ఎస్కార్ట్స్ ఇవన్నీ కూడా మంచి గ్రోత్ కనపడుతున్నాయి. సో ఓన్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్నది ఏంటంటే ఐటీ సెక్టర్. దానిలో కూడా ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, ఎల్టీఐఎం పర్సిస్టెన్స్ అయితే నేను దాదాపు 10% దాకా ఫాలో అయింది. అదర్వైసెస్, కోర్జు ఇవన్నీ కూడా కొంచెం ఐటీ సెక్టర్ ఒకటి డౌన్ ట్రెండ్ లో ఉంది. మిగతా సెక్టర్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఐసిఐసిఐ ఏఎంసీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో దాదాపు మీకు ఒక 40 కంపెనీస్ దాకా నేను చెప్పే ఇప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. హ్యావెల్స్, వోల్టాస్, బ్లూ స్టార్ ఇవన్నీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ తగ్గిందో ఈ నేషనల్ అల్యూమినియం కానీ, హిండాల్కో కానీ, తర్వాత హిందుస్థాన్ జింక్ ఇవన్నీ కూడా ఏంటంటే బాగా బోటమ్ అవుట్ అయ్యాయి. ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి చూడొచ్చు. 2 years ఆర్జన్ లో కనుక చూసుకుంటానంటే వీటిల్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాగా అంత కరెక్షన్ అయింది. సో వీటిని మళ్ళీ పెరిగేవి కాబట్టి మనం లాంగ్ టర్మ్ లో చూసుకోవచ్చు. సో
సో ఇలాంటి టాప్ 200 కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి కొంచెం సేఫ్టీలో ఉంటాయి. కానీ మామూలుగా ఏదో చిన్న చిన్న కంపెనీల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇన్వెస్ట్ చేస్తే పెద్ద ప్రాఫిట్స్ రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్టర్స్. సార్, అయితే ఈ అనిశ్చితి సమయంలో సగటు మదుపరులు తమ పోర్ట్ఫోలియోను ఎలా రీక్రియేట్ చేసుకోవాలంటారు? అండ్ రిస్క్ తగ్గించుకోవడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు సార్? వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇందులో అందరూ కూడా 1-2 సార్లు ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ కొనుక్కోవాలి. మామూలు స్టాక్స్ కన్నా క్వాలిటీ స్టాక్స్ కొనుక్కొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ చూసుకోవాలి. ఎక్కడ కూడా పానిక్ అవ్వకూడదు, టెన్షన్ పడకుండా ఇవ్వాలి డబ్బులు కావాలి ఇమీడియట్ గా మనీ వచ్చేదని చూడకూడదు. సో లుక్ ఫర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మంచి గ్రోత్ అయితే వస్తుంది. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఏమో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ట్రేడర్స్ అందరూ కూడా స్టాప్ లాస్ టార్గెట్స్ పెట్టుకొని షార్ట్ టర్మ్ టార్గెట్స్ లో ఎగ్జిట్ ఎంట్రీ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనం వెయిట్ చేసి 1 year 6 months తర్వాత అక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. సార్, అయితే ప్రస్తుత గ్లోబల్ పరిణామాల దృష్ట్యా రాబోయే 3 నుంచి 6 నెలల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుందంటారు? అలాగే మదుపరులకు మీరిచ్చే ముఖ్యమైన సలహా ఏంటి సార్? ట్రెండ్ అయితే ప్రెసెంట్ ఈక్విటీ మార్కెట్ అయితే బాగానే ఉందండి. ఓవరాల్ గా ఇంకా రాబోయే రోజులు ఇంకా బాగుంటుంది. మేబీ ఒక రోజు డౌన్ అప్ అయినా ఇదంతా అన్సర్టనిటీ అంతా క్లియర్ అయిపోయి నెక్స్ట్ రాబోయే రోజుల్లో బాగుంటది. ఎందుకంటే గ్లోబల్ గా అంతా అన్సర్టనిటీ క్లియర్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే మంచి అప్ ట్రెండ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే క్వాలిటీ స్టాక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ సిల్వర్ లో కూడా కొంత ఒక 30% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 1 year ఆర్జన్ చూసుకుంటే మళ్ళీ పెరుగుతుంది. ఇంకా తగ్గినా ఇంకో 10% 20% తగ్గుతుంది. కాబట్టి మళ్ళీ సెకండ్ ఎంట్రీ కూడా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవడం ద్వారా మనం మంచి ప్రాఫిట్స్ అయితే పొందుతాం. ఇన్వెస్టర్స్ ఏంటంటే కంగారు పడకుండా వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ప్రాఫిట్స్ రావు, లాంగ్ టర్మ్ లో వస్తాయి. కాబట్టి బాగా తగ్గి ఉన్న కంపెనీస్, క్వాలిటీ ఉన్న కంపెనీస్ ని ఇన్వెస్ట్ చేయండి. అది నా సజెషన్. సార్, చంద్రమూర్తి గారు చాలా మంచి సమాచారాన్ని అయితే అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.